హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఈ క్లాస్లో మనం చాలా ముఖ్యమైన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాము. ప్రతి క్వశ్చన్ కూడా కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఈ క్లాస్ ఎవరికి ఉపయోగపడుతుంది? నో డౌట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా నేను ఈ వీడియోని డిజైన్ చేస్తాను. అంటే ఈ క్లాస్లో మనం ప్రాక్టీస్ చేయబోయే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. ఎస్ఎస్సి సిజిఎల్ రాసే స్టూడెంట్స్కి, అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాసే స్టూడెంట్స్కి, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇలా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ క్లాస్లో మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. ఓకేనా? రైట్. ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వేరియస్ కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఎటువంటి గైడెన్స్ అయితే కావాలో దానికి సంబంధించిన కోర్స్ని మీరు తీసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అయితే ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, రీసెంట్గా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కొత్త కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే ప్రాక్టీస్ టెస్ట్స్. అంటే ప్రతి టాపిక్ మీద కూడా మీకు చాలా ప్రాక్టీస్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. ఈ కోర్స్ మీరు తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా నాకు సిలబస్ బాగా వచ్చు, నేను కంటెంట్ బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, నాకు సబ్జెక్ట్ బాగా ఐడియా ఉంది. నాకు కావాల్సింది ఏంటంటే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రం కావాలి అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ కోర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క టాపిక్ మీద మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈ కోర్స్ మీరు తీసుకుంటే మీకు ప్రతి టాపిక్ మీద మంచి ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కానిస్టేబుల్ కోర్స్ అనేది రెడీగా ఉంది. ఎవరైతే కానిస్టేబుల్ బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారు ఈ కోర్స్ తీసుకోవచ్చు. అయితే చాలామంది సుమారుగా ఒక 1 మంత్ నుంచి నన్ను అడుగుతోంది ఏంటంటే, సార్ కానిస్టేబుల్ కోర్స్కి ఏదైనా డిస్కౌంట్ ప్రైస్ అనౌన్స్ చేయండి సార్ అని అడుగుతున్నారు. ఎస్, ఈ కానిస్టేబుల్ కోర్స్కి సంబంధించి అతి త్వరలో ఒక అద్భుతమైన డిస్కౌంట్ ప్రైస్ అయితే మనం అనౌన్స్ చేయబోతున్నాము. మీరు చూస్తూ ఉండండి. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఏపీ హైకోర్టు కొత్త కోర్స్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు మన యాప్లో చూస్తే ఏపీ హైకోర్టు ఇంగ్లీష్ అని ఒక పేరుతో ఒక ఫోల్డర్ ఉంటుంది. మీరు ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, రికార్డెడ్ వీడియోస్ మాత్రమే కాదు, లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, మన యాప్లో రీసెంట్గా థర్స్డే టెస్ట్ అనే ఒక సిరీస్ని మనం మొదలు పెట్టడం జరిగింది. అంటే ప్రతి థర్స్డే మీకు ఒక ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మొన్న ఒక 3 days బ్యాక్ రీసెంట్గా థర్స్డే కూడా ఒక ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 100 మందికి పైగానే ఈ టెస్ట్ని రాయడం జరిగింది. మరి ఎవరు అందులో బెస్ట్ స్కోర్ తెచ్చుకున్నారో ఈరోజు అంటే సండే అనౌన్స్ చేయబోతున్నాము. వారికి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా మనం ఇవ్వబోతున్నాము. ఇక ఈ థర్స్డే టెస్ట్ ఏదైతే మీరు రాశారో దాని పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు అంటే సండే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియో అనేది షేర్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా ప్రతి థర్స్డే కూడా మీరు ఒక ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేది రాయొచ్చు అనమాట. ఎవరైనా కూడా ఈ టెస్ట్ రాయొచ్చు. అంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఏ కోర్సు పర్చేస్ చెయ్యని వారు కూడా, ఎవరైనా కూడా ఈ థర్స్డే టెస్ట్ చక్కగా రాయొచ్చు, క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకోవచ్చు. ఇక బ్యాంక్ నోటిఫికేషన్ గురించి మనందరికీ తెలుసు. 2025లో చాలా ముఖ్యమైన బ్యాంక్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఎస్బీఐ. వారందరికీ కూడా బ్యాంకుకు సంబంధించి మనం ప్రత్యేకమైన కోర్సును అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక అద్భుతమైన ఒక విషయం ఏంటంటే, ప్రెపోజిషన్స్కు సంబంధించి 500 గోల్డెన్ రూల్స్ ఆఫ్ ప్రెపోజిషన్స్ అనే పేరుతో ఒక ముఖ్యమైన సిరీస్ అయితే మనం రికార్డ్ చేసి యాప్లో రెడీగా ఉంచడం అయితే జరిగింది. ప్రెపోజిషన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ టాపిక్. దానికోసం చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో ప్రెపోజిషన్స్ అనే టాపిక్లో 500 గోల్డెన్ రూల్స్
అనే ఒక పేరుతో మనం ఒక సిరీస్ని స్టార్ట్ చేసి వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేసి ఉంచడం జరిగింది. మీరు ఈ 500 గోల్డెన్ రూల్స్కి సంబంధించిన క్లాసెస్ కానీ చూసి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే అసలు మీరు ఇంకా ప్రెపోజిషన్స్ విషయంలో జస్ట్ అలా రిలాక్స్ అయిపోవచ్చు. నేను చెప్పిన 500 రూల్స్ని మించిన రూల్ అయితే వాడు ఎగ్జామ్లో అడగడు. దట్ ఈజ్ మై ప్రామిస్. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పటికే లేట్ అయింది, ఇక మన ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అమంగ్ ది ఆప్షన్స్. మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయట, అందులో గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 1. ఆప్షన్ ఏ. ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ ఇన్వైటెడ్ టు ద కాన్సర్ట్ బై ది ఆర్గనైజేషన్. దెర్ ఆర్ నో చిల్డ్రన్ ఇన్ ద థియేటర్ వెన్ ద ఇన్సిడెంట్ వాజ్ టేకెన్ ప్లేస్. I have no idea of how you can handle the assignment alone. No one in the hospital aware of the consequences of the decision taken by the chairman. None of the above. My dear friends, మనకి క్వశ్చన్ నెంబర్ 1లో కనిపిస్తున్నాయి 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్లో ఒక గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. అదేంటి కనిపెట్టండి అని అడిగారు. మీరు ట్రై చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీరు ట్రై చేశారా? మరి మీ ఆన్సర్ ఏంటో వచ్చిందా? ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. మరి మీ ఆన్సర్ నా ఆన్సర్‌తో కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అది రాంగ్ స్టేట్మెంట్. కారణం ఏంటో చెప్తా వినండి. వాడేమన్నాడు? ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ ఇన్వైటెడ్ టు ద కాన్సర్ట్ బై ద ఆర్గనైజేషన్. బై ద ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ చేత నాకు పిలుపొచ్చింది. వాళ్ళు నన్ను పిలిచారు కాదు, నేను వాళ్ళ చేత పిలువబడ్డాను. బై అంటే ఏ వాయిస్ అమ్మా? ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్‌లో సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే సరిపోతుందా? హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదా! వజ్ ఉంటే సరిపోతుంది. లేదు, వాళ్ళు నన్ను ముందు పిలిచారు కాబట్టి హ్యాడ్ బీన్ ఉంటే బావుంటుంది. అప్పుడేమవుతుందో తెలుసా? ఐ వాజ్ వెరీ ఇన్వైటెడ్ వెన్ ఐ వాజ్ ఇన్వైటెడ్ టు ద కాన్సర్ట్. లేదా వెన్ ఐ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ టు ద కాన్సర్ట్ అని రావాలి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్‌లో ఉండాల్సిన సెంటెన్స్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. కారణం ఏంటో చెప్తా వినండి. వాడు అసలు ఏమంటున్నాడు? దెర్ ఆర్ నో చిల్డ్రన్ ఇన్ ద థియేటర్ వెన్ ద ఇన్సిడెంట్ వాజ్ టేకెన్ ప్లేస్. ఆ సంఘటన జరిగినప్పుడు థియేటర్ దగ్గర ఎవరూ లేరంట. అంటే ఇదంతా పాస్ట్ టెన్స్‌లో ఉంది కదా! ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇదంతా కూడా పాస్ట్ టెన్స్. మరి పాస్ట్ టెన్స్‌లో మనం అసలు ఆర్ ఎందుకు వాడతాము? మరి ఇక్కడ ఏముండాలి? వర్ ఉండాలి. తర్వాత ఇక్కడ ఇందాకట్లాగే సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. వజ్ కాదు, ఇక్కడ హ్యాడ్ ఉండాలి. ద ఇన్సిడెంట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఉండాలి. నువ్వు వజ్ ఎలా పెడతావు? వజ్ పెడితే ప్యాసివ్ వాయిస్ అయిపోయింది అది. హ్యాడ్ ఉండాలి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అవసరం లేదు. యాక్టివ్ వాయిస్ ఉంటే చాలు. స్టూడెంట్స్, ఇక్కడ 2 విషయాలు. మీరు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పడం మాత్రమే కాదు, దాన్ని రిపేర్ చేయమంటే కూడా రిపేర్ చేయాలి. సార్ ఇక్కడ ఆర్ కాదు వర్ ఉండాలండి, ఇక్కడ వజ్ కాదు హ్యాడ్ ఉండాలండి అని చెప్పడం కూడా మీకు రావాలి. Fourth statement wrong, my dear friends. No one in the hospital aware of the consequences of the decision taken by the chairman. చైర్మన్ తీసుకున్న డెసిషన్ మీద ఎవరికీ కూడా అవేర్నెస్ లేదు. ఎప్పుడైనా అవేర్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ ఉండాలి. వజ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? నో వన్ ఇన్ ద హాస్పిటల్ వాజ్ అవేర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. నో వన్ ఇన్ ద హాస్పిటల్ వాజ్ అవేర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. సో క్వశ్చన్ నెంబర్ 1లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఏ రాంగ్, బి రాంగ్, డి రాంగ్. సార్ క్వశ్చన్ నెంబర్ 1 మేము ఎందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం సార్? ఏ టాపిక్స్ కొంచెం బాగా రివిజన్ చేసుకోవాలంటే టెన్సెస్ ఒకసారి రివిజన్ చేసుకోండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఒకసారి మీరు రివిజన్ అయితే చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2లోకి వెళ్దాం. ఎవరైతే క్వశ్చన్ నెంబర్ 1 సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయారో క్వశ్చన్ నెంబర్ 2 ట్రై చేయండి. వీడియో పాజ్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 2 ట్రై చేయండి. మనకి 4 సెంటెన్సెస్ ఉన్నాయి. అందులో రైట్ సెంటెన్స్ ఏంటో కనిపెట్టండి. ఆప్షన్ 1. మోహన్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ టిల్ నౌ అండ్ హీ సెడ్ దట్ హీ హ్యాడ్ టు లీవ్ ఫర్ చెన్నై. సెకండ్ ఆప్షన్. మెనీ పీపుల్ హూ ప్రెజెంట్ ఇన్ ద ఈవెంట్ వర్ అమ్యూజ్డ్ ఎట్ ద కన్ఫ్యూజన్ ఇన్ ద టోటల్ ప్రోగ్రామ్. సెకండ్ ఆప్షన్ 100% రాంగ్ అమ్మ.
కారణం ఏంటో చెప్తాను. ముందు మీనింగ్ ఏంటో చెప్తాను. ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది. అందులో సడెన్‌గా ఎందుకో తెలీదు గానీ కన్‌ఫ్యూజన్ మొదలైంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోయారు. ఏంటి ఈ గందరగోళం అని. ఎప్పుడు కూడా నో మెనీ పీపుల్ హూ వర్ ప్రెజెంట్ అని ఉండాలి. ప్రెజెంట్ అనేది ఒక యాక్చువల్‌గా చెప్పాలంటే యాడ్జెక్టివ్. ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాలి. మెనీ పీపుల్ హూ వర్ ప్రెజెంట్ ఇన్ ద ఈవెంట్ అని ఉండాలి. మెనీ పీపుల్ హూ వర్ ప్రెజెంట్ ఇన్ ద ఈవెంట్ అని ఉండాలి. థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అమ్మ. కారణం చెప్తా. ముందు మీనింగ్ చెప్తాను. నాట్ ఓన్లీ కామేష్ బట్ ఆల్సో హిస్ పేరెంట్స్ హ్యావ్ బీన్ విజిటెడ్ ద మ్యూజియం. కామేషే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా మ్యూజియంకి వెళ్ళారు. మ్యూజియంకి వెళ్ళారు అంటే యాక్టివ్ వాయిసే కదా! అసలు బీన్ రావాల్సినంత అవసరం ఏముంది? మ్యూజియంకి వెళ్ళడం అంటే యాక్టివ్ వాయిసే కదా! బీన్ ఎందుకొస్తుంది? తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అమ్మ. ఐ డోంట్ అగ్రీ టు ద రిక్వెస్ట్. నువ్వు చెప్పింది నేను ఒప్పుకోను. యాస్ దిస్ ఈజ్ నాట్ మేక్ కాదు. ఇక్కడ ఈజ్ కాదు డస్ ఉండాలి. దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని ఉండాలి. దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రైట్ ఆన్సర్. మోహన్ ఇప్పటిదాకా ఇక్కడే వెయిట్ చేశాడు. ఏదో అర్జెంట్ పని ఉంది చెన్నై వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ కూడా టెన్సెస్ అనే టాపిక్ రివిజన్ చేసుకోండి. అలాగే కాంకర్డ్ అనే టాపిక్ కూడా ఒకసారి మీరు రివిజన్ చేసుకోవాలి. ఏది సింగులర్ ఏది ప్లూరలో తెలియాలి. ఇక్కడ మనం ఏంటంటే ఇందాక కూడా నో వన్ వచ్చింది కాబట్టి వజ్ ఉండాలని తెలియాలి. అలాగే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. ఈ ఎక్సర్సైజ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద బేస్ అయి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే క్వశ్చన్ నెంబర్ 1, 2 సరిగ్గా ఆన్సర్ రాలేకపోయిందో క్వశ్చన్ నెంబర్ 3 అయితే ట్రై చేయండి. ఆప్షన్ 1. ది ఆథర్ వాజ్ ఎక్స్‌ప్రెస్డ్ హిస్ హ్యాపీనెస్ ఓవర్ ద సక్సెస్‌ఫుల్ సేల్స్ ఆఫ్ హిస్ బుక్. 100% ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకో చెప్పనా? బుక్ బాగా సేల్స్ అయ్యాయని ఆథర్ తన హ్యాపీనెస్‌ని చెప్పాడు. తన హ్యాపీనెస్‌ని చెప్పాడంటే యాక్టివ్ వాయిసే. అసలు ఇక్కడ వజ్ ఎందుకొచ్చింది? వజ్ లేకపోయినా బానే ఉంటుంది. బజ్ అనేది అవసరమే లేదు. ఆథర్ తన హ్యాపీనెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేశాడు అంతే. ది ఆథర్ ఎక్స్‌ప్రెస్డ్ హిస్ హ్యాపీనెస్ దట్స్ ఆల్. సెకండ్ స్టేట్మెంట్ 100% రాంగ్. ఎందుకో చెప్తా వినండి. ఐ హావ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద సక్సెస్. అదేంటి? ఐ హావ్ కాన్ఫిడెంట్ ఏంటి? ఒకవేళ నువ్వు హావ్ వాడావనుకో ఇక్కడ ఏముండాలి తెలుసా? కాన్ఫిడెన్స్. లేదు నువ్వు కాన్ఫిడెంట్ యాడ్జెక్టివ్ ఫామ్‌లో వాడాలి అంటే ఇక్కడ హ్యావ్ కాదు యామ్ అని పెట్టు. ఐ యామ్ కాన్ఫిడెంట్ అంటాం. ఐ హ్యావ్ కాన్ఫిడెంట్ ఏంటి? అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా వాడాలో కూడా తెలియాలి నీకు. కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు యామ్ పెట్టు. లేదు నా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అని పెట్టాలి. థర్డ్ ఆప్షన్ 100% రాంగ్. షీ హ్యాస్ వెరీ అప్సెట్. సేమ్ ఇందాకట్లాగే. కాకపోతే సిన్స్ షీ లాస్ట్ హెర్ ఫాదర్ అన్నాడు కదా! అప్పటి నుంచి అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. కాబట్టి షీ హ్యాస్ బీన్ అప్సెట్ అంటే బావుంటుంది. షీ హ్యాస్ బీన్ అప్సెట్ అంటే కరెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3 ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్. మేనేజ్మెంట్ చెప్పేదాకా ఎటువంటి మార్పులు చేయబడవు. పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఫోర్త్ స్టేట్మెంట్. ఇక ఫోర్త్ క్వెషన్‌లోకి వెళ్దామా? ఎవరైతే ఇప్పటిదాకా, ఎవరైతే ఇప్పటిదాకా 3 క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేసామో, ఆ 3 క్వెషన్స్ సరిగ్గా ఆన్సర్ రాలేదో, మీరు ఈసారి ఫోర్త్ క్వెషన్ ఖచ్చితంగా రైట్ ఆన్సర్ చెప్పడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆప్షన్ 1. The young boy was jubilant to meet his role model and has been taken his autograph. ఆ అబ్బాయి తన రోల్ మోడల్‌ని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతని ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. అతని ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు అన్నప్పుడు బీన్ ఎందుకసలు? బీన్ అవసరమే లేదు. బీన్ అనేది మనం ప్యాసివ్ వాయిస్‌లో వాడతాం. లేదు యాక్టివ్ వాయిస్‌లో ఉన్నప్పుడు ఐఎన్‌జీ ఫార్మ్ ఉండాలి. ఇక్కడ రెండూ లేవు. కాబట్టి బీన్ అనేది అవసరం లేదు. బీన్ లేకుండా చదవండి సెంటెన్స్ మీకు అర్థమైపోతుంది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూస్తేనే రాంగ్ అని వెంటనే చెప్పొచ్చు. ఎందుకో చెప్పనా? ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? బై పోలీస్. బై అంటే ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్ అయినప్పుడు ఏంటంటే హ్యాడ్ బీన్ రావాలి. ప్యాసివ్ వాయిస్‌లో హ్యాడ్ బీన్ రావాలి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. ఎందుకో చెప్తా వినండి. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్. విల్ హ్యావ్ ఏమో ఫ్యూచర్ టెన్స్‌లో ఉంది.
డిడ్ ఏమో పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే నాకు డిస్టర్బెన్స్ లేకపోయి ఉండుంటే నేను ఆ అసైన్మెంట్ పూర్తి చేసి ఉండేవాడిని అంటున్నాడు. ఇదంతా ఏంటంటే ఫ్యూచర్ జరిగిపోయిన దాని గురించి చెప్పాలి. జరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే విల్ కాదు వుడ్ ఉంటే బాగుంటుంది. అప్పుడు ఏంటంటే ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ది అసైన్మెంట్ అంటే బాగుంటుంది. ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ది అసైన్మెంట్ అంటే బాగుంటుంది. ఇక్కడ విల్ కాదు వుడ్ ఉండాలి. ఇక్కడ హ్యాడ్ కాదు హ్యాడ్ బీన్ ఉండాలి. ఇక్కడ మనం కానీ తీసుకుంటే ఈ ప్రకారంగా తీసుకుంటే సెకండ్ ఆప్షన్ మాత్రమే రైట్ అయింది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయింది. ఎందుకంటే ఇక్కడ బీన్ ఉండకూడదు. థర్డ్ ఆప్షన్ రాంగ్ అయింది. ఎందుకంటే ఇక్కడ బీన్ ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అయింది. ఎందుకంటే ఇక్కడ విల్ కాదు వుడ్ ఉండాలి. ఇవి ఎలా తెలుస్తాయి మీకు? అన్ని టాపిక్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. గ్రామర్ నేర్చుకునేటప్పుడు మీరు రూల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ మీరు బెస్ట్గా చెయ్యగలరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మేబీ ఈరోజు క్లాస్లో ఇదే లాస్ట్ క్వశ్చన్ అవ్వచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూస్తేనే రాంగ్ అని తెలిసిపోయింది. మహత్ హ్యాస్ బీన్ మెట్ హిజ్ అంకుల్. మహత్ వాళ్ళ అంకుల్ని కలిశాడు, సంతోషం. బట్ బీన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? బీన్ రావాల్సిన అవసరమే లేదు కదా. సెకండ్ ఆప్షన్ రాంగ్. దే విల్ రీచ్ ద టార్గెట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఫోకస్. ఆరా? ఆర్ ఎందుకు? ఆర్ తీసేసి చదవండి, సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు కానీ చేసే పని మీద ఫోకస్ పెడితే టార్గెట్ చేరుకుంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజింగ్ ఆర్ హియర్? ఆరే అవసరం లేదు. అలాగే చూడండి, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. షీ వాస్ బీయింగ్లీ షీ వాస్ బీయింగ్ రిపీటెడ్లీ ఇన్సల్టెడ్. తను రిపీటెడ్గా అవమానపాలు అవుతోంది. అండ్ దట్ వాజ్ మేడ్ హెర్ క్విట్ హెర్ జాబ్. అందుకే తన ఉద్యోగం మానేసింది. సేమ్ ఇక్కడ కూడా అలాగే ప్రాబ్లం వచ్చింది. వజ్ అనేది అవసరమే లేదు. సార్ అక్కడ వజ్జ అవసరమా లేదా మాకు ఎలా తెలుస్తుందండి? ఇందాక కూడా మీరు ఒక చోట హ్యాడ్ ఉండాలన్నారు, మరొక చోట హ్యాడ్ బీన్ ఉండాలన్నారు, ఇంకో చోట బీన్ ఉండాలన్నారు, ఇంకో చోట బీన్ ఉండకూడదన్నారు, ఇంకో చోట ఆర్ ఉండకూడదు అంటున్నారు. ఎలా తెలుస్తుంది సార్ అంటే, మీకు అది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు టెన్సెస్ అనే టాపిక్ బాగా నేర్చుకోవాలి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చక్కగా ఆన్సర్ అయితే చెయ్యగలరు. కాబట్టి ఈ క్వశ్చన్లో ఆప్షన్ సి మాత్రమే కరెక్ట్ అయింది. మిగిలిన ఆప్షన్స్ రాంగ్ అయ్యాయి. జెన్యూన్గా చెప్పండి. ఇప్పటిదాకా మనం చేసిన 5 క్వశ్చన్స్లో జెన్యూన్గా మీ స్కోర్ ఎంత? కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. జెన్యూన్గా మెసేజ్ చేయండి. 0 వచ్చినా మెసేజ్ చేయండి, పర్వాలేదు. 1 అవుట్ ఆఫ్ 5 వచ్చినా, 2 అవుట్ ఆఫ్ 5 వచ్చినా, 5 అవుట్ ఆఫ్ 5 వచ్చినా కూడా జెన్యూన్గా మీ స్కోర్ ఎంతో మెసేజ్ చేయండి. దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. మనకి 0 వస్తే నష్టం ఏమీ లేదు. 5 ఔట్ ఆఫ్ 5 వస్తే ఏదో సాధించేసిన ఫీలింగ్ కూడా అవసరం లేదు. మన మీద మనకొక క్లారిటీ అయితే కావాలి. కాబట్టి మీ స్కోర్ ఎంతో మెసేజ్ చేయండి. నాకు కూడా ఐడియా వస్తుంది. ఇంకా ఈరోజు క్లాస్ ఎండింగ్‌లో నేను మీకొక టెస్ట్ ఇస్తున్నాను. వాట్స్ యువర్ ఆన్సర్? ఓకేనా? క్వెషన్ నంబర్ 1, 2, 3, 4, 5 దాకా మనం ఈ క్లాస్‌లో అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు క్వెషన్ నంబర్ 6, ఇది మీకు ఒక పజిల్ లాంటిది ఇస్తున్నాను. ఓకే. క్వెషన్ నెంబర్ 6, ఇది మీకు ఒక టెస్ట్ లాగా. ఈ 4 స్టేట్మెంట్స్‌లో కరెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడుందో మీరు మీ ఆన్సర్‌ని కమెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎవరు బెస్ట్ ఆన్సర్ ఇస్తారో, ఎవరు ఫాస్ట్‌గా మీ ఆన్సర్‌ని మెసేజ్ చేస్తారో చూద్దాము. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ మనం ప్రతిరోజు చేద్దాము. మీరు ఫాలో అవుతాను అంటే. ఓకేనా? మీరు ఫాలో అవుతాను అంటే నేను ప్రతిరోజు కూడా ఇలాంటి ప్రాక్టీస్ క్వెషన్స్ కొన్ని తీసుకొని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా యాక్టివ్‌గా ఫాలో అవుతూ ఉండండి. కమెంట్ సెక్షన్‌లో మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉండండి. అదే విధంగా ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియో వల్ల ఉపయోగం ఉంటుంది. వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోగలరు అనుకుంటే మీరు ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైమ్ మీకు ఓకే అంటే నేను ఇలాంటి సిరీస్‌ని ప్రతిరోజు కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఫాలో అవుతారో లేదో కూడా నాకు చెప్పండి. ఓకేనా? సో, ప్రాక్టీస్ క్వెషన్స్ అనే సిరీస్ రెగ్యులర్‌గా చేస్తాను. బట్ మీరు ఫాలో అవుతానంటే. మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా మనం కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. 2025లో మీరు అనుకున్న మంచి డ్రీమ్ జాబ్ అయితే మనస్ఫూర్తిగా కొట్టాలని కోరుకుంటున్నాను. బెస్ట్ విషెస్ నాన్న. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.